వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనం ఏపీ టెట్ 2024 అక్టోబర్లో జరిగిన మ్యాథ్స్ 2 పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఏపీ టెట్ అక్టోబర్ 6th ఎస్జిటి పేపర్లోని వన్ డే మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు, అలానే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాం. ఫస్ట్ ప్రాబ్లం. Anand bought a watch for 682 rupees. This amount includes 10% tax on the market price. Then the market price is. ఆనంద్ ఒక వాచ్ని 682 రూపాయలకి కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వెల. ప్రాబ్లం మనకి ఆనంద్ అనే ఒక అతను ఒక వాచ్ 682 రూపీస్ కొన్నారని చెప్పారు. అయితే ఆ 682 రూపీస్లో 10% ట్యాక్స్ అనేది మార్కెట్ ప్రైస్లో 10% ట్యాక్స్ కలిపి 682 రూపీస్ అని చెప్పారు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడిగారు. ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ అనేది 110 అనుకుంటే, అంటే మార్కెట్ ప్రైస్ అనేది 100 అనుకుంటే దాన్ని 10% ట్యాక్స్ కలిపినప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ట్యాక్స్ 10 కాబట్టి మనకి 110 కట్టాలి. అదే మనకి మార్కెట్ ప్రైస్ మనం ఆ వాచ్ మార్కెట్ ప్రైస్ ఎక్స్ అనుకుందాం. అయితే మార్కెట్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే మనకి 682 అని ఇచ్చారు. అయితే ఈ డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ అనుకుందాం. డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే x1/y1 = x2/y2. అంటే మనకి అప్పుడు 100/x = 110/682 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 682 × 100/110 వస్తుంది. 110 = x అనేది వస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 11తో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 62 వస్తుంది. 62 × 10 అంటే 620. 620 = x, అంటే మార్కెట్ ప్రైస్ x = 620. దీని కరెక్ట్ ఆప్షన్ 3, 620 rupees. Next problem. The area of a trapezium shaped field is 240 meters square. The distance between two parallel sides is 15 meters and the length of one of the parallel sides is 20 meters. Then the length of the other parallel side is. ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు. రెండు సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం పొడవు. ఈ ప్రాబ్లం మనకి ఏరియా ఆఫ్ ట్రెపీజియం 240 మీటర్స్ స్క్వేర్ ఇచ్చారు. ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ అంటే హైట్ = 15 మీటర్స్ అని ఇచ్చారు. ఇంకా వన్ ప్యారలల్ సైడ్ = 20 మీటర్స్ అని ఇచ్చారు. అయితే ఇంకో ప్యారలల్ సైడ్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే h/2 × a + b, అంటే h/2 × a + b = h అంటే మనకి 15/2 × a + b. ఒక ప్యారలల్ సైడ్ 20, ఇంకా మనకి ఇంకో సైడ్ తెలియదు కాబట్టి అలానే రాసుకుందాం. ఇది ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే 240 15/2 × 20 + b. ఇక్కడ 15/2 అనేది ఈ సైడ్కి వస్తే 2/15 అవుతుంది. అంటే 240 × 2/15 = 20 + b. ఇక్కడ మనం 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 5s, ఇది 80 వస్తుంది. ఇది 5 1 16తో క్యాన్సిల్ అవుతుంది. 60 × 2 అంటే 32 = 20 + b. ఇక్కడ +20 సైడ్కి వస్తే -20 అవుతుంది. అంటే 32 - 20 = b. 32 - 20 అంటే 12.
ఈక్వల్ టు బి, అంటే ఇంకొక ప్యారల్ సైడ్ యొక్క లెంత్ 12 meters. The correct option is option 3, 12. Next problem. If angle A and angle C are opposite angles in a parallelogram ABCD, then the statement that always true is సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలైతే క్రింది ప్రవచనాల్లో ఎల్లప్పుడూ సత్యమైనది. ఈ ప్రాబ్లం మనకి యాంగిల్ ఏ ఇంకా యాంగిల్ సి అనేది ఒక పారాగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ అని ఇచ్చారు. మనకు తెలుసు పారాగ్రామ్ లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఈక్వల్ గా ఉన్నప్పుడు యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0 degrees అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. The correct option is option 4, angle A minus angle C equal to 0. Next problem, 9x square y square into 3z minus 24 divided by 27xy into z minus 8. ఈ ప్రాబ్లం లో మనకి 9x square y square into 3z minus 24 divided by 27xy into z minus 8 వాల్యూ ఎంత అని అడిగారు. అంటే ఇది 9x square y square into 3z minus 24 by 27xy into z minus 8 ఈక్వల్ టు ఇక్కడ 3 కామన్ తీద్దాం. అంటే 9 into 3x square y square, ఇక్కడ 3 కామన్ తీసినప్పుడు మనకి z minus 8 వస్తుంది by 27xy into z minus 8. ఇక్కడ z minus 8 కి ఇక్కడ z minus 8 కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 9 into 3 అంటే 27, అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే 9 ones ఇది 3, ఈ 3 కి ఈ 3 క్యాన్సిల్. x square minus x square by x అంటే మనకి x వస్తుంది. ఇక్కడ y square by y అంటే y వస్తుంది. అంటే మనకి ఇక్కడ xy అనేది వచ్చింది. అంటే దీని ఆన్సర్ మనకి xy. The correct option is option 4, xy. Next problem, the product of a non-zero whole number and its successor is always శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరపదం యొక్క లబ్ధం ఎల్లప్పుడూ. ప్రాబ్లం మనకి ఒక నాన్ నెగిటివ్ హోల్ నెంబర్ ఇంకా దాని యొక్క సక్సెసర్ యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందని అడిగారు. అప్పుడు మనకి ఒక ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ అంటే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, an even number, ఒక సరి సంఖ్య. Next problem, when a die is thrown, the probability of getting a number which is multiple of both 2 and 3 is. ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండిటి గుణిజం కావడానికి సంభావ్యత. ఈ ప్రాబ్లం మనకి ఒక డై త్రో చేసినప్పుడు 2 ఇంకా 3కి మల్టిపుల్ వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అంటే 2 మరియు 3కి ఒక కామన్ మల్టిపుల్ అంటే 6, అంటే ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అంటే n of e ఈక్వల్ టు 1 అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 6. అంటే దీని ప్రాబిలిటీ అంటే మనకి p of e ఈక్వల్ టు n of e by n of s. n of e by n of s అంటే 1/6. The correct option is option 3, 1/6. Next problem, the smallest number which must be added to 70169305 so as to obtain a sum which is divisible by 11. 11 చే భాగించబడాలంటే 70169305కు కలపవలసిన కనిష్ట సంఖ్య. ఈ ప్రాబ్లం మనకి 70169305 అనే నెంబర్ 11 తో డివిజిబుల్ కావడానికి ఎంత స్మాల్ నెంబర్ యాడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది అని అడిగారు. అయితే మనకు తెలిసి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అనేవి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ కి ఈక్వల్ అయినా కావాలి, లేకుంటే 11 యొక్క డివిజిబుల్ మల్టిపుల్ అయినా కావాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ మనకి ఆడ్ ప్లేసెస్ అంటే మనకి ఇక్కడ 5 అంటే 5 + 3 + 6 + 0 అంటే మనకి 14 వస్తుంది. సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అంటే 0, 9, 1, 7 అంటే 0 + 9 + 1 +
7 ఈక్వల్ టు 17 వస్తుంది. ఇక్కడ మనం ఈ ఈవెన్ ప్లస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లసెస్ నుండి సమ్ ఆఫ్ ఆడ్ ప్లసెస్ తీసేస్తే మనకి 17 మైనస్ 14 ఈక్వల్ టు 3. అంటే మనకి 3 అనే నెంబర్ ఇక్కడ 3 వచ్చింది, దీన్ని సపరేట్ చేస్తే మనకి 3 వచ్చింది కాబట్టి ఈ నెంబర్కి మనం 3 యాడ్ చేస్తే 11తో డివిజిబుల్ అవుతుంది. The cutoff is option 1, 3. Next problem, the difference in the measures of a pair of complementary angles is 24. Then the angles are ఒక జత పూరక కోణాల కొలతలో వ్యత్యాసం 24 అయిన ఆ కోణాలు. ఈ ప్రాబ్లం మనకి 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 24 అని చెప్పారు. అయితే ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ ని మనం ఎక్స్ అనుకుందాం, అంటే ఆ కాంప్లిమెంటరీ యాంగిల్ ఎక్స్. అయితే ఇంకొక యాంగిల్ అన్నప్పుడు మనకి అది ఎక్స్ ప్లస్ 24 అవుతుంది. మనకు తెలుసు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ 90 ఉండాలి. అంటే ఎక్స్ ప్లస్ 24 ఈక్వల్ టు 90. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ప్లస్ 24 ఈక్వల్ టు 90. 2x 24 ప్లస్ చేసింది సైడ్కి వస్తే మైనస్ చేసింది, అంటే 90 మైనస్ 24. 2x ఈక్వల్ టు 90 మైనస్ 24 అంటే మనకి 66 వస్తుంది. ఎక్స్ అంటే మనకి ఇక్కడ 2 ఇంటూ ఎస్ ఆ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 66/2 అంటే 33. అంటే మనకు ఒక కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 33 వచ్చింది. మనకి ఇంకొక కాంప్లిమెంటరీ యాంగిల్ కూడా అడిగారు కాబట్టి ఎక్స్ ప్లస్ 24 చేయాలి. ఎక్స్ ప్లస్ 24 అంటే 33 ప్లస్ 24 అంటే అప్పుడు మనకి 57 వస్తుంది. అంటే 57 degrees, ఇది 33 degrees. అంటే మనకు 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 33 degrees ఇంకా 57 degrees. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 3, 33, 57. నెక్స్ట్ ప్రాబ్లం, ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతము. ఈ ప్రాబ్లంలో మనకి ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ యొక్క మీడియన్ ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఫస్ట్ 5 కాంపోజిట్ నెంబర్స్ అంటే మనకి 4, 6, 8, 10 ఇంకా 12. ఈ ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి. ఇక్కడ మీడియన్ అంటే మధ్యలోనే టర్మ్, అంటే ఇక్కడ థర్డ్ టర్మ్ అవుతుంది. ఇక్కడ థర్డ్ టర్మ్ అనేది 8, అంటే 8 అనేది ఇక్కడ మీడియన్ అవుతుంది. The correct option is option 4, 8. Next problem, the volume of a cube with 11 centimeters is. 11 సెంటీమీటర్ భుజంగా గల ఒక ఘనం యొక్క ఘన పరిమాణం. ఈ ప్రాబ్లం మనకి ఒక క్యూబ్ యొక్క సైడ్ ఎస్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే దీని యొక్క వాల్యూమ్ ఎంత అని అడిగారు. అంటే మనకి తెలుసు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఎస్ క్యూబ్. ఇక్కడ ఎస్ అంటే మనకి 11, అంటే 11 ఇంటూ 11 ఇంటూ 11. 11 ఇంటూ 11 అంటే మనకు తెలుసు 121. 121 ఇంటూ 11 అంటే 1331 సెంటీమీటర్ క్యూబ్. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ విత్ సైడ్ 11 సెంటీమీటర్స్ ఇస్ 1331 సెంటీమీటర్ క్యూబ్. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 2, 1331. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కింది వారిలో ఏది ప్రధాన సంఖ్య. ప్రాబ్లం మనకి ఏది ప్రైమ్ నెంబర్ అని అడిగారు. అయితే ఫస్ట్ ఆప్షన్ మనకి 81 ఇచ్చారు. 81 ని మనం 9 ఇంటూ 9 గా రాసుకోవచ్చు కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇంకా 87 అనేది మనం 3 ఇంటూ 29 గా రాసుకోవచ్చు కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబరే. ఇక్కడ 91 మనం 13 ఇంటూ 7 గా రాసుకోవచ్చు కాబట్టి ఇది కూడా కాంపోజిట్ నెంబరే. 97 కి ఫ్యాక్టర్స్ అనేవి 1 ఇంకా 97 కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాబట్టి దీని కరెక్ట్ ఆప్షన్ ఇస్ 4. దీని కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ 4, 97. నెక్స్ట్ ప్రాబ్లం, 4 power minus 3 whole power 2 divided by 2 power minus 6. ప్రాబ్లం మనకి 4 power minus 3 whole power 2 divided by 2 power minus 6 అని ఇచ్చారు. అయితే దీని వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి తెలుసు ఇది 4 power minus 3 whole power 2 ని మనం ఏ పవర్ m ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏ పవర్ mn గా రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn.
అంటే ఇప్పుడు మనకి 4⁻³ ఇంటూ 2 అవుతుంది, డివైడ్ బై 2⁻6. అప్పుడు మనకి 4⁻³ ఇంటూ 2 అంటే 4⁻6 డివైడెడ్ బై 2⁻6. అంటే ఇది 4 అంటే 4ని మనం 2² గా రాసుకోవచ్చు. అంటే 2² (6) బై 2⁻6 అవుతుంది. ఇక్కడ అలానే ఇక్కడ a⁻m హోల్ పవర్ n ఈక్వల్ a/mn కాబట్టి దీన్ని మనం 2⁻12 బై 2⁻6 గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి తెలుసు, ఇక్కడ a⁻m బై a/n ఈక్వల్ టు a/m బై a/n. అంటే ఇక్కడ మళ్ళీ m లెస్ దెన్ n అయినప్పుడు m లెస్ దెన్ n అయినప్పుడు మనకి 1/a/n-m అవుతుంది. అంటే అప్పుడు మనకి 1/a/n. a/n అంటే 2/n అంటే మనకి ఇక్కడ -6 మైనస్ ఆఫ్ అంటే m అంటే 12 -12 అంటే +12 అవుతుంది. అంటే 1/2⁻6 + 12 అంటే 6. మనకు తెలిసి 2⁻6 అంటే 64, అంటే 1/64 అవుతుంది. దీని కరెక్ట్ ఆప్షన్ 4 1/64. నెక్స్ట్ 103 నుండి 114 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో అప్లోడ్ చేశాక దాని లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.